హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మీ అందరి కోసం నేను ఒక ప్యారెట్ డ్రా చేస్తున్నాను. అది కూడా మార్కర్ పెన్నుతో ఈజీగా, చాలా చాలా అంటే చాలా ఈజీగా నేను డ్రా చేస్తున్నాను. అది మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్గా నేను చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొని నాకంటూ ఒక స్థాయికి నేను ఎదగలిగాను. అదంతా మీకు చాలా వీడియోస్లో నేను షేర్ చేశాను. ఇప్పుడు కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఇట్లాంటి డ్రాయింగ్స్ అట్లాంటి వాటి వల్ల మనలో ఉన్న ఒక సృజనాత్మకమైన టాలెంట్ అనేది కూడా బయటపడుతుంది. అండ్ మనలో ఉన్న ఒక క్రియేటివిటీ కూడా బయటకు వస్తూ ఉంటుంది. నా ఒపీనియన్ అది. నేను ఏదో కామెడీ హాబీగా నేర్చుకున్నాను ఇట్లా డ్రాయింగ్ వేయడం, కానీ ఇది ఇప్పుడు నాకు ప్రొఫెషన్గా మారింది. దానికోసం నేను చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొన్నాను. అండ్ మీ పిల్లలకు కూడా ఇలాంటి డ్రాయింగ్స్ అట్లా చూపిస్తే ఏమవుతుందంటే, వాళ్ళలో ఒక కల్చరల్ యాక్టివిటీస్ అనేది కూడా ఎదుగుతాయి. అండ్ క్రియేటివిటీ మైండ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ నవడేస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ సఫరింగ్ అండ్ లాట్ ఆఫ్ ఇష్యూస్, ఎస్పెషల్లీ వీఆర్ చిల్డ్రన్స్ ఆల్ ఆర్ అడిక్టెడ్ ఇన్ ద మొబైల్స్. సో అలాంటి వాళ్ళకి నాలాంటి ఆర్టిస్టులు చేసిన డ్రాయింగ్స్ అట్లాంటివి చూపిస్తే వాళ్ళకు ఉన్న హిడెన్ టాలెంట్ అనేది బయటకు వస్తుంది. నాట్ ఓన్లీ డ్రాయింగ్ అని కాదు, మీకు నచ్చిన ఫీల్డ్లో వాళ్ళని ఎంకరేజ్ చేయాలంటే, మీరు వాళ్ళలో ఉన్న టాలెంట్ని బయటకు తీసుకురావాలంటే ప్రతి ఒక్క దాంట్లో మీరు వాళ్ళకి ప్రోత్సాహం అందించాలని నా ఒపీనియన్. అండ్ నేను ఎక్కువగా డ్రాయింగ్స్ నేను చాలా తక్కువ ఖర్చుతోనే వేస్తాను. ఎందుకంటే మనకు అందుబాటులో ఉండే ఎలాంటి వస్తువుతోనైనా కూడా మనము మన టాలెంట్ని అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నా ఒపీనియన్. లక్షలు వేలకు ఖర్చు పెట్టి మనం వేయాల్సిన అవసరం ఏం లేదు. మనకు అందుబాటులో ఉండే చిన్న వస్తువులతో కూడా వేయచ్చు. అంతే మీకు చెప్పాలన్న ప్రయత్నంతోనే నేను జస్ట్ మార్కర్ పెన్స్, కలర్ పెన్సిల్స్తో నేను ఇట్లా డ్రా చేసి మరీ మీకు చూపిస్తున్నాను. మనం టాలెంట్ అనేది ఎక్కడున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా మనం చేసే వర్క్ని చూస్తారు తప్ప మనం ఎంత ఖర్చు చేసామన్నది కాదు నా దృష్టిలో. అండ్ కళ అనేది దేవుడిచ్చిన వరం. ఆ కళని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అండ్ మనందరూ పిల్లలకు కూడా బాగా ప్రాక్టీస్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రాక్టీస్ అయితే జీవితంలో అంత ఉన్నత స్థాయికి ఎదుగుతారని నా ఒపీనియన్. మీకు ఎలా అనిపించిందో నా వీడియో నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ ఫీడ్బ్యాక్ కోసం నేను మీ విజయలక్ష్మి ఎదురు చూస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఇంతసేపు నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్నందుకు అందరికీ కూడా